సత్యసాయి జిల్లాలో ఉగ్ర కలకలం రేగింది. ధర్మవరంలో పాక్ సానుభూతి పరుడు అరెస్ట్ అయ్యాడు. రియాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే స్టేటస్ పెట్టాడు రియాజ్. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ధర్మవరం పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల ఆనవాళ్లపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసు విచారణలో కీలక విషయాలు చెప్పాడు నూర్ మహమ్మద్. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చలనాయుడు అడిగి తెలుసుకుందాం. చలనాయుడు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అసలు ఎవరు ఈ నూర్ మహమ్మద్? బ్యాక్గ్రౌండ్ ఏంటి? పాకిస్తాన్ స్టేటస్ అసలు ఎందుకు పెట్టాడు? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? నందు, ఈ ఉదయం నుంచి ఈ ధర్మవరం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈరోజు నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఏదైతే ఉందో ఈ అగెనెస్ట్ ఇండియా అగెనెస్ట్ కొన్ని వాట్సాప్ గ్రూప్ లో కావచ్చు ఇలాంటి మిగతా దాంట్లో ఆయన యాక్టివ్ గా ఉన్నాడు అనేది ఒకటి. ఒక ఎన్ఐఏ బృందాలు వచ్చి కూడా అతన్ని అరెస్ట్ చేసినట్టుగా ఒక వార్త పెద్ద ఎత్తున సంచలనం రేపింది. అయితే పోలీసులు, స్థానిక పోలీసులు అయితే ఇప్పటి వరకు అటువంటిది ఏం లేదు, ఎంక్వైరీ జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మరొక వైపు రియాజ్ అనే వ్యక్తి కూడా పాకిస్తాన్ కి సంబంధించిన బాడీ బిల్డర్ కి సంబంధించి ఒక వీడియోస్ కానీ ఇవన్నీ షేర్ చేయడం ఇటువంటివన్నీ కూడా అదే రియాజ్ అనే వ్యక్తి కూడా పోలీసులు అదుపులో ఉన్నాడు అన్నట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మనం ఫొటోస్ కూడా చూడొచ్చు. ఆ రియాజ్ కావచ్చు ఇలాంటి ఇతరత్ర మొత్తం ఇదంతా ఈ రోజు అయితే ధర్మవరం అనేది పెద్ద ఎత్తున హాట్ టాప్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ఎందుకంటే ఉగ్రవాదుల కలకలం అనేది ఈ రోజు ఒకటి అనుకుంటే మరొకటి ఈ రోజు రెండవది కూడా ఉంది అన్నట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఈ భిన్న ధృవాలు ఏదైతే భిన్న భావనలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. పోలీసులు అయితే, స్థానిక పోలీసులు అయితే ఇంతవరకు అయితే మాత్రం మాకేమీ లేదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏదో జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది అన్నట్టుగా కూడా చెప్తున్నారు తప్ప ఎక్కడ నిర్ధారణ అయితే జరగట్లేదు. నూర్ మహమ్మద్ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి వాళ్ళ సోదరులతో మాట్లాడితే మాత్రం మా వాడు చాలా మంచివాడు, కాకపోతే మా ఇంటికి వచ్చారు, మొన్న 4 రోజుల నుంచి మా వాడు కనిపించట్లేదని మేము పోలీసులను ఆశ్రయించాం. నిన్న తెల్లవారుజామున దాదాపు 70 నుంచి 80 100 మంది దాకా పోలీసులతో కూడినటువంటి వారు మా ఇంటికి వచ్చారు. మా వాడిని కూడా తీసుకొచ్చారు, కళ్ళకు గంతలు కట్టి. ఇక్కడ మొత్తం మా ఇంట్లో సోదాలు చేశారు. మొత్తం సోదాలు చేసిన అనంతరం మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మా వాడికి ఏమీ తెలియదు, మా వాడిని కాపాడాలి, మా వాడిని మాకు అప్పచెప్పండి అన్నట్టుగా తల్లి కూడా నా కొడుకు నాకు కావాలంటూ కూడా రోధిస్తున్నటువంటి నేపథ్యం. ఇవన్నీ చూస్తుంటే మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ ఏంటి వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ముఖ్యంగా వారు ఎంత మేరకు ఈ గురాద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు, ఇలా యాక్టివిటీస్ అన్ని కూడా తెలియాలి అంటే మాత్రం ఎంక్వైరీ తర్వాతనే పోలీసులు కొంచెం ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తానికైతే ఉగ్ర కలకలం అనేది పెద్ద ఎత్తున శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అనేది కేంద్రం కావడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం. అంటే ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు ఏంటి అనే వివరాలు ఏమైనా తెలిసినాయా? నూర్ మహమ్మద్ మామూలుగా ఒక కుక్కుగా పనిచేస్తాడు ఒక హోటల్లో. 3 స్టార్ కాకా హోటల్ ఉంటుంది, ఎప్పటి నుంచో వర్క్ చేసి. గతంలో అయితే అతను ఒక చిన్నపాటి హోటల్ పెట్టుకునేవాడు. అక్కడ వాళ్ళు ఆ బిల్డింగ్ డెమాలిష్ చేసిన నేపథ్యంలో ఇతను మరొక హోటల్లో పని చేస్తున్నాడు. దాదాపు 3 సంవత్సరాల పైగా అక్కడ ఒక హోటల్లో ఏదో పనిచేయడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులతో కూడా కలిసి లేడు. భార్య కూడా ఇటీవల కాలంలో 3 నెలల క్రితం కూడా భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఆయనకు 4 పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నట్టు. మరొకటి అక్కడ మనం ఎవరైతే ఈ నూర్ మహమ్మద్ పనిచేస్తున్నాడు హోటల్ దగ్గర ఎంక్వైరీ చేస్తే అతను హోటల్లో పనిచేస్తున్న సమయంలో కూడా ఎప్పుడు ఫోన్లో ఉండేవాడు, రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవాడు అన్నట్టుగా చెప్తాడు. కాకపోతే అక్కడ ఇంట్లో నూర్ మహమ్మద్ ఇంట్లో దాదాపు 16 సిమ్ములు దొరికాయి అన్నట్టుగా, లేదంటే ఇతరత్ర ఇంకా కొన్ని అన్వాంటెడ్ వస్తువులు కూడా దొరికాయి అన్నట్టుగా కూడా బయటకు వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇవన్నిటికీ ఖచ్చితమైన సమాచారం మనకు తెలియాలంటే పోలీసులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ చలనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఒక చిన్న హోటల్లో చెఫ్గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో ఆర్టీవీ కూడా మిమ్మల్ని హెచ్చరించింది. బెడ్రూమ్ జిహాద్, ఈ కొత్త పదం ఇప్పుడు బాగా వినిపిస్తుంది. అంటే బెడ్రూమ్ జిహాద్ అనే పదాన్ని మనం సహజంగా గతంలో ఈ టెర్రరిస్టులకు సంబంధించిన యాక్టివిటీస్కి సంబంధించి మనం వినేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు స్లీపర్ సెల్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళం. అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి చెందిన వాళ్ళే కానీ సాధారణ వ్యక్తుల్లో మనందరి మధ్యలో ఉంటూ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి పాల్పడుతూ ఉంటారు అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు.
సో ఈ బెడ్రూమ్ జిహాద్ అంటే కొత్తగా ఇప్పుడు ఈ వర్డ్ బాగా వాడుకోలోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇలా యూట్యూబ్, ఏదైనా సరే సోషల్ మీడియాలో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేసేవాళ్ళు, సామాన్య ప్రజల్లో ఈ ఉగ్ర భావజాలాన్ని నూరిపోయడానికి ప్రయత్నించేవాళ్ళు, ఆ ప్రయత్నించడాన్ని, అలాంటి సమాచారాన్ని షేర్ చేయడాన్ని, ఇన్ఫ్లుయెన్స్ చేయడాన్ని ఈ బెడ్రూమ్ జిహాద్గా పిలుస్తారు. అంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని దేశంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి చాలామంది యువత మీద ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ని వాళ్ళు చూపించగలుగుతున్నారు సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా. ఆ తర్వాత వాళ్ళని అట్రాక్ట్ చేసి చాలామందిని స్లీపర్ సెల్స్గా మారుస్తున్నారు. సో ఈ బెడ్రూమ్ జిహాద్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఒకవేళ ఈ ఉగ్రవాదానికి సంబంధించి, ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి మీకు ఏదైనా సమాచారం వచ్చిందా, వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళండి. ఫలానా అకౌంట్ నుంచి నాకు ఫలానా మెసేజ్ వచ్చింది, ఫలానా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫలానా వాళ్ళు నాకు పంపించారు అని చెప్పండి. లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే అలాంటి ఇన్ఫర్మేషన్ని చూస్తున్నా, అలాంటి ఇన్ఫర్మేషన్ని ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతున్నా, అలాంటి వ్యక్తులతో ఎక్కువగా టచ్లో ఉన్నా సరే ఆ విషయాలను కూడా పోలీసులకు చెప్పండి మీరు. లేదు ఇలాంటి స్టేటస్లు పెడుతున్నా సరే, ముఖ్యంగా పాకిస్తాన్ ఒకవేళ క్రికెట్ మ్యాచ్ గెలిచినా, పాకిస్తాన్లో ఏదైనా గొప్ప ఈవెంట్ జరిగినా, ఏదైనా యుద్ధానికి సంబంధించి 4 భారతీయులు చనిపోయినా, భారత సైన్యం ప్రాణాలు పోయినా సరే చాలామంది పాకిస్తాన్ సానుభూతి పరులు స్టేటస్లు పెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కదలికలను కూడా గమనిస్తూ ఉండండి. మీ చుట్టూనే ఉండొచ్చు, మీ ఇంట్లోనే ఉండొచ్చు. ఎందుకంటే కాకినాడలో ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి, అనంతపురంలో కనిపిస్తున్నాయి. సో కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ప్రాంతంలో అయినా సరే ఒకప్పుడు ముఖ్యమైనటువంటి నగరాలు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, ఇలాంటి నగరాల్లో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అక్కడ ఇక్కడ అని లేదు, అందుగలడి ఇందు లేదన్నట్లుగా ప్రతి చోట ఎక్కడ చూసినా సరే ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడో ఒక చోట బయట పడుతూనే ఉన్నాయి. గోదావరి జిల్లాలో ఉగ్రవాదులు బాంబులు తయారు చేసే స్థాయికి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో. కాబట్టి ఇలాంటి విషయాల్లో తన మన అని తేడా లేకుండా ఎవరిని నమ్మొద్దు. మీ మిత్రులైనా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్నైనా సరే, మీ సుపీరియర్స్నైనా సరే ఎవరిని కూడా ఇలాంటి విషయాల్లో నమ్మొద్దు. అందరినీ అనుమానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల మన భారతీయులు, మన భారతదేశానికి సంబంధించిన కీలకమైనటువంటి సమాచారం బయట దేశాలకు, శత్రు దేశాలకు అందుతోంది. ఎంతోమంది సైనికులకు హనీ ట్రాప్స్ చేయడం, మహిళల పేరుతో కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మన సైనికుల్ని ట్రాప్ చేసి కీలక సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం శత్రు దేశాలకు. అలాగే సామాన్య ప్రజలకు అంటే స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి కూడా ఇలాంటి హనీ ట్రాప్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ బెడ్రూమ్ జిహాద్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఒకవేళ ఏదైనా కదలికలు ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. మన దేశంలో ఉంటూ, మన మట్టి మీద ఉంటూ, మన కష్టపడి మనం సంపాదించిన దాన్ని తింటూ మనకే ద్రోహం చేసేటువంటి ద్రోహులు మన చుట్టూ చాలామంది ఉండొచ్చు. తల్లిపాలు తాగి రొమ్ము తన్నేటువంటి చాలామంది మన చుట్టూ ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండండి అలాంటి విషయాల్లో. మన యూట్యూబర్స్ రీసెంట్గా అరెస్ట్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. బంగ్లాదేశ్కి చెందినటువంటి మోడల్స్ భారతదేశంలోకి వచ్చి ఇక్కడ అక్రమంగా నివాసం ఉంటున్న వాళ్ళు అనేక మంది. అలాగే మన యూట్యూబర్స్ని మనం చూసాం. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ 10-15 మంది గన్స్తో కూడినటువంటి సెక్యూరిటీని పెట్టుకొని తిరగగలిగినటువంటి స్థాయిలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉంది, ఏ స్థాయిలో కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తున్నారని. సో అందుకే చెప్పేది, అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ప్రతి చోట ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద వాళ్ళ వరకు, సెలబ్రిటీస్ వరకు కూడా ప్రతి వాళ్ళకి ఎక్కడో ఒక చోట చాలా మందికి ఇలాంటి లింక్స్ ఉంటున్నాయి. బీ కేర్ఫుల్. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. అంటే చివరికి చిన్న పల్లెటూరుల్లో కూడా ఇలాంటి ఆనవాళ్లు బయటపడుతున్నాయంటే శత్రు దేశాల పట్ల సానుభూతి కనిపిస్తుందంటేనో, లేదంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి భావజాలం వ్యక్తమవుతుంది అంటే చిన్న పల్లెటూరుల్లో సైతం చివరికి పాకిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.